లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. మనము సెప్టెంబర్ నెల గోచార ఫలితాలను తెలుసుకుంటున్నాం. ఈ ఫలితాలు తెలుసుకునే ముందుగా అసలు మాస గోచార ఫలితాలను ఎలా చూస్తారు అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాలి. వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వాటికి అనుగుణమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిళ్లకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న ప్రమాదాలు, ఒత్తిళ్లు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాన్ని కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరక చైతన్యం అనేది తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోభిష్టాలు అనేవి నెరవేరక ఇబ్బంది పడుతుంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు అనేవి కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. మనము సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు
ధనుర్రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం. ముఖ్యంగా రవి ఫలితాలు. రవి ధనుర్రాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు 9వ స్థానంలోను, సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 10వ స్థానంలోను సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 9వ రాశిలో సంచరించే కాలంలో సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం, దారిద్రత అనే ఉంటుంది, ప్రమాదాలకు ఎదుర్కొనవలసి రావడం, ఖర్చులు ఎక్కువ కావడం, అధికారులతో గొడవలు వంటి ఫలితాలు ఉంటాయి. ఇందులో కేవలం 20% ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశి వారికి రవి స్వర్ణమూర్తిగా ఉన్నాడు. ఇక 10వ స్థానంలో సంచరించే సమయంలో అంటే సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 30 వరకు 10వ స్థానంలో గోచరిస్తున్నాడు. 10వ స్థానంలో సంచరించే వేళ శుభ ఫలితాలు అనేవి ఇస్తాడు. ధనాదాయం అనేది చాలా బాగుంటుంది. మెదడు తీవ్రంగా పనిచేస్తుండే అంటే యాక్టివ్గా పనిచేస్తుంది. విద్యారంగంలో మంచి రాణింపు అనేది ఉంటుంది. ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయంలో పాల్గొంటారు. కొన్ని పనులు జరగవు, అనుకున్నవి జరిగే అవకాశం అనేది ఉంది. ఆస్తి సంపదలను పెంచుకుంటారు, ఆస్తిపాస్తులను సంపదను పెంచుకుంటారు. కానీ 10వ స్థానానికి వేదస్థానమైన 4లో రాహు సంచారం వల్ల పూర్తిగా వ్యతిరేక ఫలితాలు పొందడం అనేది జరగదు. ఇందులో 70% శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ యొక్క రవి ఈ రాశిలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కుజుడు ధనురాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు జన్మరాశి నుంచి 7వ రాశిలో సంచరించే కాలంలో మంచి ఫలితాలను మనం ఎదురు చూడలేం. చేతిలో డబ్బులు ఉండవు, అవసరమైన రీతిలోనే ఉండవు. అవసరానికి ఎంత అవసరమో అంత అవసరానికి తగ్గట్టుగా డబ్బులు అనేవి ఉండదు. డబ్బుల గురించి కటకలాడుతూ ఉంటారు. కలత్రంతో గొడవలు ఉంటాయి, అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. చిన్న చిన్న డబ్బులు బాధిస్తాయి, చిన్న చిన్న జబ్బులు అనేవి బాధిస్తూ ఉంటాయి. సుఖశాంతుల లోపంతో పాటుగా శారీరక మానసిక శ్రమకు గురవుతారు. ఇతరులతో అనవసరంగా గొడవలు పెట్టుకుంటారు. కలత్రానికి అనారోగ్యం అనేది ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ రాశి సంచారంలో కుజుడు 20% ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. బుధుడు ధనురాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు 8వ స్థానంలోను, సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు 9వ స్థానంలోను, సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. 8వ స్థానంలో సంచరించే కాలంలో మానసిక శారీరక భౌతిక సుఖాలకు అనేది లోటు అనేది ఉండదు. లాభకరమైన దూర ప్రయాణాలు అనేది ఉంటాయి, అంటే శుభ ఫలితాలు ఇస్తాడు 8వ స్థానంలో ఉంటే. ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది. ఈ స్థానంలో కేవలం 20% శుభ ఫలితాలు మాత్రమే పొందుతాడు. 9వ స్థానంలో సంచరించే సమయంలో ఆటంకాలు ఏర్పడతాయి. సోమరితనం, బద్ధకం అనేది ఏర్పడుతుంది. అశుభ ఫలితాలని ఎక్కువగా పొందుతాడు. 10వ స్థానానికి వేదస్థానమైన 6లో గురుడు యొక్క సంచారం వల్ల వృత్తులలో లాభాలు, వ్యాపార లాభము, బంధుమిత్రులతో సుఖజీవనము, కొత్త ప్రయత్నాలు అనుకూలించడం వంటివి జరుగుతాయి. కేవలం 20% శుభ ఫలితాలే జాతకుడు పొందుతాడు. 10వ స్థానంలో సంచరించే కాలంలో మిశ్రమ ఫలితాలను పొందుతాడు. విశేష సౌఖ్యము, ధనలాభము, కీర్తి, శత్రుజయము కలుగుతాయి. అయితే 10వ స్థానానికి వేదస్థానమైన 7లో కుజుడి సంచారం వల్ల ఆ జాతకుడు అన్ని శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంటుంది. ఇక గురుడు యొక్క ఫలితాలు. గురుడు ధనురాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి గురుడు 6వ రాశిలో సంచరించే కాలంలో వ్యాపారంలో నష్టం అనేది ఉంటుంది. అర్థం కాని లేదా వాయు సంబంధమైన రోగాల వల్ల బాధలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా జీర్ణకోశానికి చెందిన రోగ బాధ అనేది ఉంటుంది. దూరదేశ సంచారము, అనవసరపు వృధా వాగ్వివాదము,
విరోధాలు, అనవసరమైన ఖర్చులు ఉంటాయి. విద్యా వినోదాలతో పాల్గొంటారు. సుఖశాంతులు ఉంటాయి. ప్రతి పనిలో కూడా ఎదురు దెబ్బలు అనేవి తినడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. శుక్రుడు ధనురాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు 10వ స్థానంలోను, సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. 10వ స్థానంలో సంచరించే కాలంలో నివాస స్థలానికి దూరంగా సంచరించవలసి ఉంటుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొనవలసి ఉంటుంది. సరైన వేళకు భోజనం అనేది లభించదు. మనసు చెడు పనులకు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ 10వ స్థానానికి వేదస్థానమైన 4లో రాహు సంచరించడం వల్ల అంతగా చెడు ఫలితాలు అనేవి ఉండవు. 11వ స్థానంలో సంచరించే సమయంలో అంటే సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు 11వ స్థానంలో సంచరించే సమయంలో మంచి ఫలితాలను మనం ఎదురు చూడవచ్చు. అనుకున్న వాటిలో అనుకున్న రీతిలో విద్య పెరుగుతుంది. విద్యను నిర్వహించే సామర్థ్యం అనేది ఉంటుంది. ధనాదాయం అనేది చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా నైపుణ్యం అనేది ప్రదర్శిస్తారు. భార్య మూలక సహాయ సహకారాలు అంది వస్తాయి. ఊహించని రీతిలో ధనాదాయం ఉంటుంది. కానీ 11వ స్థానానికి వేదస్థానమైన 9లో రవి సంచారం వలన ఆ యొక్క శుభ ఫలితాలు అనేవి తగ్గిపోయి కేవలం 20% శుభ ఫలితాలే జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత శని యొక్క ఫలితాలు. ధనుర్రాశి వారికి శని సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 3వ రాశిలో సంచరించే కాలంలో శని శుభ ఫలితాలు ఇస్తాడు. అవి ఏంటంటే మంచి అభివృద్ధిని ఇస్తాడు. నలువైపుల నుంచి ధనాదాయం ఉంటుంది. అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం కుదుటపడి నూతన ఉత్సాహం అనేది ఉంటుంది. సంఘంలో మంచి గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. వేళకు భోజనం చేస్తారు. విలాసమైన జీవితం అనేది వీరికి లభిస్తుంది. పదోన్నతి ఉంటుంది, అంటే ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. పుత్ర సుఖం ఉంటుంది. భార్యతో కానీ పిల్లలతో కానీ చాలా సంతోషంగా ఉంటారు. పశు సంపద అనేది పెరుగుతుంది. 50% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. ఎందుకంటే ఈ రాశిలో శని లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. ధనురాశి వారికి రాహువు సెప్టెంబరు 1 నుంచి 30 వరకు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానంలో బుద్ధిబల లోహం అనేది ఏర్పడుతుంది. బుద్ధిబలం అనేది లోపం అనేది ఏర్పడుతుంది. అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. వ్యాధులు పెరుగుతాయి. స్త్రీలతో కలహాలు ఏర్పడతాయి. చేసే పనులలో ఆటంకాలన్నీ ఏర్పడతాయి. ఇందులో కేవలము 20% మాత్రమే చెడు ఫలితాలు అనేవి జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. ధనురాశి వారికి కేతువు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. 10వ స్థానంలో కేతువు శుభఫలదాత, అంటే శుభ ఫలితాలు ఇస్తాడు. శారీరక సౌఖ్యము, భోజన సౌఖ్యము, సంతోషము, కష్టాలు తొలగిపోవడము, కర్మసిద్ధి బలంగా ఉండడము, ఆనందం అనేది కలుగుతుంది. ఇందులో కేవలం 20% శుభ ఫలితాలు మాత్రమే పొందే అవకాశం అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ.